నమస్తే సీఎం టైమ్స్ కి స్వాగతం. టీడీపీ నేత నాగులుప్పలపాడు మాజీ ఎంపీపీ ముప్పవరపు వీరయ్య చౌదరి పెద్ద కర్మ సందర్భంగా సంస్మరణ సభ జరిగింది. ఈ కార్యక్రమంకు ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్, సంతనూతలపాడు శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వీరయ్య చిత్రపటంలో పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వీరయ్య చౌదరితో ఉన్న అనుబంధం గురించి మాట్లాడారు. వీరి కుటుంబంకు పార్టీ అండగా ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు, చీరాల ఎమ్మెల్యే ఏఎం కొండయ్య, దర్శి టీడీపీ ఇన్ఛార్జి గొట్టిపాటి శ్రీలక్ష్మి, మాజీ ఎమ్మెల్యే బాచిన గరటయ్య, దామచర్ల సత్య, టూరిజం బోర్డు చైర్మన్ నూకసాని బాలాజీ, 20 సూత్రాల చైర్మన్ లంకా దినకర్, టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అనేక సార్లు మాట్లాడుకున్నాం. సడన్గా ఇది జరగటం ఏంటంటే, నేను ఈ ఎలక్షన్ తర్వాత ఇంకా నాగులుప్పలపాడు గురించి ఇంకా మర్చిపోయినా. అంత మంచి నాయకత్వం ఉంది, బ్రహ్మాండంగా ఉంటుంది. రాబోయే ఎలక్షన్లు కూడా ఏం ఇబ్బందులు ఉండవు. ఇలాంటి మెజార్టీ ఏదో ఒక 1000 అటో ఇటో ఖచ్చితంగా వస్తుందని అనుకున్నాను. ఇప్పుడు ఇలాగ జరగటం నాకు వ్యక్తిగతంగా, పొలిటికల్గా, వ్యక్తిగతంగా పార్టీకి తీరని నష్టమని నేను భావిస్తూ ఉన్నాను. ఇలాంటి రోజు వస్తుందని ఎప్పుడు ఊహించుకోలేదు. వీరయ్య చౌదరి గారు నేను పాలిటిక్స్లో ఎంటర్ అయినప్పటి నుంచి నాకు తెలిసిన వ్యక్తి. రోజు రోజుకి నేను ఆయన అర్థం చేసుకున్నాను, ఆయన నన్ను అర్థం చేసుకున్నాడు. ఒక విధంగా చెప్పాలంటే మంచి పొలిటికల్ వ్యక్తి, తెలుగుదేశం పార్టీకి ఎంతో ఒక గట్టి వ్యక్తి మా సంతనూతలపాడు కాన్స్టిట్యున్సీ కోల్పోయిందనేది నా ఫీలింగ్. ఈ ఎలక్షన్ ముందు వీరయ్య చౌదరి గారికి పొలిటికల్ అనాలిసిస్ చాలా కరెక్ట్గా ఉంటుంది. ఎలక్షన్ ముందరనే ఒక 2-3 నెలల ముందర మేమందరం బాగా ఎక్కువ మాట్లాడుకుంటున్నాం. ఆయన చెప్పాడు, ఈసారి ఎవరికి టికెట్ వస్తాడో వాడు గెలుస్తాడు, అదృష్టవంతుడు అని చెప్పేవాడు. నేను కూడా గెలుస్తుందని అనుకున్నా, కానీ ఇంత అద్భుతంగా సార్ మీరు గుర్తుపెట్టుకోండి, 140 సీట్లకు 1 సీటు తక్కువ రాదు అని చెప్పాడు. మేమేంటిదంటే ఈ ఎలక్షన్ ముందల నుంచి చాలా కలిసిమెలిసి తిరుగుతూ ఉన్నాం. అన్ని విషయాలలో నాకు సహాయంగా ఉన్నాడు. ఎలక్షన్లో కూడా అద్భుతంగా ఎన్జీపాడులో దగ్గర 10,000 ఓట్లు తీసుకొని వచ్చారు. మాకు బాగా మంచి ఈ మధ్యకాలంలో బ్రహ్మాండమైన అండర్స్టాండింగ్. ఆయన ఏదైనా కానీ ఫ్రీగా వచ్చి నన్ను అడిగేవాడు, నేను చేసి పెట్టేవాడిని. ఈ మధ్యకాలంలో ఆయనకి ఏం పని లేకపోయినా కానీ నా దగ్గర చూస్తూ కూర్చొని ఏదో బాత్కాన కొట్టి వెళ్ళేవాడు. అంత మంచి సంబంధాలు ఈ మధ్యకాలంలో ఈ ఎలక్షన్ ముందర నుంచి బాగా ఏర్పడినాయి. నేను కూడా ఏంటిదంటే ఎలక్షన్లో 30,000 రావటం, ఇక్కడ 10,000 మెజార్టీ రావటం, నేను ఎంతో కంఫర్టబుల్గా ఉన్నాను. ఏంటిది వీరయ్య చౌదరి అంత ఇది ఉంది సార్, ఏమి ఇబ్బంది లేదని బాగా కంఫర్టబుల్ ఉన్న టైంలో ఇలాంటి సంఘటన జరగటం నాకు రాజకీయంగా, వ్యక్తిగతంగా చాలా దురదృష్టం అని నేను భావిస్తూ ఉన్నాను.